గూగుల్ క్రోమ్లో మీరు ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఓపెన్ చేసే ఉంటారు. ఉదాహరణకి ఐబొమ్మ కావచ్చు, లేదా మూవీ రూల్స్ కావచ్చు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సో అలాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు మీ డేటా ఎంతో కొంత ఖచ్చితంగా వాళ్ళు కలెక్ట్ చేసుకునే ఉంటారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట మన డేటా మొత్తము గూగుల్ క్రోమ్లో సేఫ్ సైడ్గా ఉండాలంటే ఈ సెట్టింగ్స్ అన్ని కూడా మీరు తప్పకుండా ఆన్ చేసుకోవాలి. సో ఈ సెట్టింగ్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మీ ఫోన్లో ఉన్న గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత పైన 3 లైన్స్ మీద ప్రెస్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత థర్డ్ పార్టీ కుకీస్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు క్రోమ్ బ్రౌజర్లో ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకొక వెబ్సైట్ ఓపెన్ అవుతూ ఉంటాయి. సో అలాంటి ఏ వెబ్సైట్ కూడా ఇక మీదట ఓపెన్ అవ్వవు. వెనక్కి వెళ్తే సెండ్ డు నాట్ ట్రాక్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే దీన్ని ఆన్ చేయండి. ఇది ఏదైనా డేంజరస్ వెబ్సైట్ నుంచి మీ డేటా కలెక్ట్ చేసుకోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. వెనక్కి వెళ్తే సేఫ్ బ్రౌజింగ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అనేది ఆన్ చేసుకోండి. ఇది కూడా డేంజరస్ వెబ్సైట్స్ నుంచి కూడా మీ డేటా కలెక్ట్ చేసుకోకుండా ఇదైతే ప్రొటెక్ట్ చేస్తుంది. ఆల్వేస్ యూజ్ సెక్యూర్ కనెక్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఇది ఆన్ చేసుకోండి. ఇక్కడ వాన్స్ యువర్ ఇన్సెక్యూర్ పబ్లిక్ సైట్స్ ఉంటుంది. ఏదైనా ఇన్సెక్యూర్ పబ్లిక్ సైట్స్లోకి మీరు వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా నోటిఫికేషన్ రూపంలో ఇదైతే మిమ్మల్ని వార్న్ చేస్తుంది. వెళ్తే కిందకి వెళ్ళి సైట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీ లొకేషన్ అనేది ఆఫ్ చేసుకోండి. వెనక్కి వెళ్ళి కెమెరా అనేది కూడా ఆఫ్ చేసుకోండి. వెనక్కి వెళ్ళి మీ మైక్రోఫోన్ కూడా వెంటనే అయితే ఆఫ్ చేసుకోండి. ఈ సెట్టింగ్స్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మీ డేటా అనేది సేఫ్ సైడ్లో అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.